హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మా టిఫిన్ చూడండి, దోశ, మసాలా దోశ అండి. ఇంతకుముందు మీకు ఉల్లగడ్డలో పులిహోర చేసి ఒక మసాలా పెట్టినానండి. అది లాంగ్ వీడియోలో కింద పడింది. అది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే దాంట్లో చూడండి. మసాలాలు ఎట్ట ప్రిపేర్ చేసినాననేది దాంట్లో ఉండాలి. సో ఇప్పుడు ఆ మసాలా నాకు కొంచెం మిగిలింది. ఒక వారం నెలైనా కూడా పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చేసుకోవచ్చు అది. అందుకనేసి నేను ఆ మసాలా వేసి మసాలా దోశ చేస్తున్నాను. మసాలా అయితే ఉండాలి, అందుకనేసి మసాలా దోశ చేస్తున్నాను. చూడండి, దోశ ఎప్పుడు కూడా కొంచెం బాగా కాలనిచ్చి దోశ ఎప్పుడు కూడా ఈ మాదిరి తిరగేసుకోవాలండి. ఇటు తిరగేసుకొని ఇప్పుడు దీనిపైన మనం వేసుకోవాలండి. అప్పుడు ఇరుపక్కల దోశ బాగా కాలుతుంది, దోశ కూడా బాగుంటుందండి. చూడండి, ఈ మసాలా అటు వేసేసుకొని మొత్తం చేసుకోవాలండి. ఇది పల్లీ చట్నీ కానీ లేదంటే మామూలుగా ఇది పల్లీలు వేసినా కదండి, అందుకని ఒంట్లుగా వస్తుంది. ఆడాడ బాగుంటుంది తినేదానికి. చూడండి, మరీ ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే లెమన్ ఉండదు కదండి, అందుకని లైట్గా వేస్తున్నాను. చట్నీ చేసుకోవచ్చు, దీంట్లో కారం చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి పనికి వినానండి, అందుకని నాకు టైం లేదు చేసేదానికి. మా అమ్మాయి మసాలా దోశ చాలేమ్మనింది, అందుకని మా అమ్మాయి కోసం చేసి పెడుతున్నాను. చూడండి, మా అమ్మాయి మసాలా దోశ తింటుంది. దోశ పైకి చూపెట్టినా, ఓ పక్క తీసి చూపెట్టు. చూడండి ఎంత బాగుండదో మసాలా దోశ. చూడండి, ఈ మసాలా ఎట్ట తయారు చేసేది నేను లాంగ్ వీడియోలో పెట్టినాను, చూసేయండి. ఓకే. సూపర్. మా పిల్లోళ్ళు ఈ మాదిర మసాలా దోశలు, ఆనియన్ దోశలు, పోతే ఇలాగా కారం దోశలు, కోడిగుడ్డు దోశలు ఇట్లా అడుగుతూ ఉంటారు. మా పాప అయితే అంత కోడిగుడ్డు దోశ ఏం తిందో, కోడిగుడ్డు అస్సలు తిందో. అయితే మా బాబు అయితే తింటాడు. బాయ్ చెప్పి నేనా. బాయ్.